ఏ యోగ్యత లేని నన్ను నీవు ప్రేమించినావు దేవా, ఏ అర్హత లేని నన్ను నీవు రక్షించినావు ప్రభువా. ఈనాటి ధ్యానం కొరకై హెబ్రీలకు రాసిన పత్రిక, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము, దయచేసి 33-34 చరణములను మనం చదువుకుందాం. వారు విశ్వాసము ద్వారా రాధ్యములను జయించిరి, నీతి కార్యములను జరిగించిరి, దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. రాత్రి వాక్యము ద్వారా ప్రభువే మనందరితో మాట్లాడునుగాక. చెప్పండి అందరూ ఆమేన్. ప్రియులారా, బైబిలు గ్రంథమందు మనం చదువుకున్న వాక్య భాగములో విశ్వాస వీరుల యొక్క జాబితా పట్టిక, దేవుని బిడ్డలైనటువంటి వారు దేవుని పట్ల కలిగి ఉన్న విశ్వాసం, ఆ విశ్వాసమును బట్టి వారి జీవితాలలో జరిగిన అద్భుతాలు, ఇవన్నీ కూడా 11వ అధ్యాయం హెబ్రీ పత్రికలో మనం చూడగలుగుతాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ప్రియులారా, ఇక్కడ అపోస్తుడైనటువంటి పౌలు ఈ పత్రికను వ్రాస్తూ సంఘానికి, హెబ్రీయులకు ప్రకటన చేస్తున్నటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో, ఒకప్పుడు దైవ ప్రజలైనటువంటి వారున్నారు, దేవునిని ఎరిగినటువంటి వారున్నారు. వారు విశ్వాసముతో నడిపింపబడ్డారు. వారు విశ్వాసముతో నడిపింపబడుటను బట్టి ఎన్నో విధములైనటువంటి అద్భుతాలు వారి జీవితములో చూచారు అని సంఘానికి చెప్పవలసినటువంటి అవసరత ఎందుకొచ్చింది అనే విషయాన్ని మనం చూస్తే, ఒకప్పుడు వారు విశ్వాసము కలిగి ఉన్నారు, ఒకప్పుడు వారి జీవితములో అద్భుతాలు చూశారు. కాబట్టి దేవుని బిడ్డలమైనటువంటి మనము ఇప్పుడు దైవ ప్రజలుగా ఉన్నటువంటి మనము విశ్వాసము కలిగి, ఒకప్పుడు విశ్వాస వీరుల జీవితములో ఎటువంటి అద్భుతాలైతే చూశారో అలాంటి అద్భుతాలు ఎప్పటి విశ్వాసులమైన మన జీవితాలలో కూడా చూడాలి అని చెప్పి దేవుని వాక్యం మనకు హెచ్చరిస్తా ఉంది. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎందుకు బోధిస్తున్నాడు? ఎందుకు బోధింపబడుతుంది అంటే, ప్రియులారా, ఈనాడు సంఘానికి కావలసినటువంటి పరిస్థితులు ఏమిటంటే, చాలా మంది చెప్పుకుంటారు వారి వ్యక్తిగత జీవితాలలో అనుభవాలలో, మా తాతల వారు తండ్రుల వారు అలాగూ బ్రతికారు,
అలాగు ఉన్నారు, అలాగు జీవించారు అంటే ప్రియులారా, మనమెందుకు అలాగు జీవించలేకపోతున్నామంటే దానికి కొన్ని లోపాలు ఉన్నాయి. లోపాలు ఉండుటను బట్టియే కదా మన జీవితాలలో ఒకప్పుడు 100 ఏళ్ళు బ్రతికితే ఇప్పుడు ప్రియులారా 60 ఏళ్ళు కూడా బ్రతకలేకపోతున్నాం. కారణం లోపం. ఎక్కడొచ్చింది లోపం? తిండి తింటంలో లోపం, ఇది ప్రియులారా నిద్రపోవటంలో లోపం, కష్టపడి పనిచేసే విషయములలో లోపం. ఎక్కడికైనా ఇదిగో ప్రియులారా, ఏమండి నడక ప్రయాణములో నడిచారు వాళ్ళు. ఇప్పుడు మనం నడకే లేదు కదా. స్తోత్రం చెప్పండి గట్టిగా. మీరు ఇబ్బంది పడబాకండి. నాకు కొంచెం ఆ ఎక్కళ్ళు అయ్యే వస్తున్నాయి. యేసు జయం కలుగును గాక. హల్లెలూయా. ఏమండి గమనించండి, ఇప్పుడు అలాగుననే ఒకప్పుడు దైవ ప్రజలు విశ్వాసము కలిగినటువంటి వారై ఉండి వారి జీవితములలో రాజ్యములను జయించారు, నీతి కార్యములను జరిగించారు, అగ్ని వాగ్దానము పొంది సింహముల నోళ్లను మోయించిరి, అగ్ని బలములను చల్లార్చిరి. ఇదిగో ప్రియులారా, ఇలాంటి అద్భుతాలు ఇలాగూ ఎన్నో వారి జీవితములో జరిగాయి. మరిప్పుడు వారి ఇదిగో ప్రియులారా నడిపింపులో, వారి మార్గములో, వారి బాటలో, వారి పునాదిలో నడిపించబడుతున్న మన జీవితాలలో ఎటువంటి అద్భుతం జరగటం లేదు. ఎందుకని? ఏవైనా జరుగుతున్నాయా? ఒక్క అద్భుతమైన జరుగుతుందా? కారణం ప్రియులారా లోపము కలిగిన భక్తి, లోపము కలిగిన విశ్వాసం. ఇదిగో ప్రియులారా, మన జీవితాలలో అన్ని ఆత్మీయముగా లోపాలు ఉన్నాయి కాబట్టి ఏ కార్యం జరుగుతుంది? ఏదన్నా జరుగుతుందా? ఏమండి, లెగిచ్చినది మొదలుకొని భక్తి జీవితములో, విశ్వాసపు జీవితములో అన్ని లోపాలే అయితే ఏ గొప్ప కార్యమైనా ఎలా జరుగుతుందా? హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఏమంటే అప్పుడు జరిగినాయండి, మరి ఇప్పుడు ఎందుకు జరగటం లేదో? అప్పుడు చాలా భక్తి కలిగిన వాళ్ళు ఉన్నారండి, ఇప్పుడు చెప్పుకోవటానికి అదే కదా. అప్పుడు విశ్వాసం వేరండి, అప్పుడు ప్రార్థన వేరండి, అప్పుడు నడవడి వేరండి. వాళ్ళు మనుషులే, నువ్వు మనుషువే కదా. వాళ్ళు మనుషులు, మనమేం పశువులు కాదుగా. ఏమండి, మనకేమన్నా వేరియేషన్ ఏమన్నా ఉందా? వాళ్ళకొకటి ఎక్కువ, మనకొకటి తక్కువ, వాళ్ళకొకటి తక్కువ, మనకొకటి ఎక్కువ ఏమన్నా ఉందా? మనుషులమే కదా, కాదా? చెప్పరే. మరి వారి జీవితాలలో విశ్వాసమును బట్టి అద్భుతాలు ఎందుకు జరిగాయి? మన జీవితాలు ఎందుకు జరగట్లేదు? ఏమండి, అందుకని అక్కడే 6వ వచనములో కూడా ఒక మాట అంటాడు, చూసారా? 11:6లో విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యము. విశ్వాసం లేకుండా ఇష్టులై ఉండడం అనేటువంటిది అసాధ్యం కదా. అదే 11 మొదటి వచనములో అసలు విశ్వాసం అంటే ఏంటి? నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపం అంటున్నాడు కదా. అంటే అర్థమేంటి? విశ్వాసము అనే మాటకు అర్థము నమ్మకం. ప్రియులారా,
దేవుని మీద ఉండవలసిన నమ్మకం. ఇప్పుడు ప్రియులారా, ఆ రోజుల్లో ఆ దైవ బిడ్డలకు నమ్మకం ఉంది, విశ్వాసం. ఈ రోజుల్లో దైవ బిడ్డలకు ఏమి లేదు, విశ్వాసం లేదు. విశ్వాసం అనగా చెప్పరే, ఒక మాట చెప్తాను, ఇది కొంచెం వినడానికి కొంచెం ఇబ్బందికరంగా ఉండొచ్చు, కానీ ప్రాబ్లం కాదు, వినండి. విశ్వాసం అంటే, నమ్మకం అంటే మనుష్యుల విషయములో జరిగే ఒక మాట. ఒక వ్యక్తి వివాహమైంది, ఆర్మీకి వెళ్ళాడు. ఎవరికి? ఆర్మీకి వెళ్ళేటువంటి ఒక అబ్బాయికి ఆర్మీ అంటే ప్రియులార సంవత్సరానికి ఒక్కసారో ఏదన్నా అవకాశం కుదురుతానో ఏమండి అప్పుడప్పుడు వస్తానికి కుదురుతుంది. సరే, భార్యని ఇంటికాడ పెట్టి ఆర్మీకి వెళ్ళాడు. ఆర్మీకి వెళ్ళి వచ్చేసరికి ఒక కొడుకుని చేతులు పెట్టింది. ఎవరో? భార్య. వచ్చేసరికి ఇదేంటమ్మాయి, ఇప్పుడు ఆ అమ్మాయి మీద నమ్మకం ఉండాలా, నమ్మకం పోవాలా? చెప్పండి, నమ్మకం ఉండాలా, పోవాలా? అదే వ్యక్తి అనుకుందాం, మరలా అలాంటి వ్యక్తి అలాగే వివాహమైంది, ఆర్మీకి వెళ్ళాడు. ఏమండి, వచ్చేంత వరకు భర్తకు నమ్మకంగా ఆమె జీవిస్తే దానినేమంటారు? నమ్మకం. ఈరోజు చాలా మంది జీవితాల్లో నమ్మకం లేదు, పోయింది. ఇప్పుడు మనుష్యుల విషయములో నమ్మకం పోతే పర్వాలేదు, కానీ దేవుని విషయములో ఉండవలసిన నమ్మకం, ఆ విశ్వాసం అనేటువంటిది దైవ ప్రజలలో లేకుండా పోతుంది. కారణం ఏంటి? ఎందుకని అంటే ప్రియులారా, దేవుని మీద ఉంచవలసిన నమ్మకమును, విశ్వాసమును, ఇదిగో ప్రియులారా, ఆ దేవుని ప్రజలైన వారందరూ కూడా ఏం చేసుకుంటున్నారంటే పోగొట్టుకుంటున్నారు. అందుకని ఇక్కడ అంటాడు 11 మొదట్లో, ఇదిగో విశ్వాసమున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపం, లేనివి ఉన్నట్లుగా నమ్మటమే కదా విశ్వాసం. అవునా కాదా? ఇప్పుడు ప్రియులు ఒక మాట చెప్పి నేను ముందుకు వెళ్తాను. 4 రకాలైన విశ్వాసాలను గురించి చెప్తాను నేను. ప్రియులారు, ఎరుకో పట్టణానికి దైవ ప్రజలు వెళ్ళారు. ఎరుకో పట్టణానికి వెళితే ఎరుకో పట్టణ ప్రాకారములు ఎంతుండే అంటే ఒక్కొక్క గోడ మీద దరిదాపుగా 3 లారీలు దాటొచ్చు, ఒకదాని పక్కన ఒకటి, ఒకదాని పక్కన. అర్థమైంది? ఇప్పుడు మన బైపాస్ ఉంది కదా, ఆ బైబస్ అంత లావును కట్టారంట ఎరుకో ప్రాకారాలు. కడితే ఇప్పుడు దేవుడు దైవ ప్రజలకు చెప్పాడు, ఏమని? మీరు 7 దినములు ఇదిగో ఈ ప్రాకారముల చుట్టూ తిరగాలి. 7 దినాలు అనగా 7 దినాలలో 1 దినం తప్ప ఏమండి 6 దినాలు మీరు ఏమండి రోజుకి ప్రాకారముల చుట్టూ 1 పర్యాయం తిరగాలి. ఎలా తిరగాలి? బాకాలు ఊదుకుంటూ జయధ్వనులు చేసుకుంటూ తిరగాలి. 7వ దినమున ఒక్కరోజే 7 మార్లు తిరగాలి. హల్లెలూయా. ఎన్నిసార్లు? రోజుకు ఒకసారి 6 రోజులు తిరగమన్న. తర్వాత 7వ రోజు ఒకే ఒక్క పర్యాయం కాదు, 7 పర్యాయాలు తిరగాలి అని చెప్పాడు. చెబితే మీరు 7వ దినమున 7వ పర్యాయము
తిరిగేసరికి ఆ ప్రాకారపు గోడలంటిని కూల్చివేస్తానని ప్రభు చెప్పాడు. ఇది నమ్మాలా లేదా? ఓయ్ బాబోయ్, ఆ గోడలు అంతంత ఉన్నాయి కదరా, ఏడగోలుతారా, ఆయన ఏదో మాట చెప్పాడురా అనుకోలే వాళ్ళు. పదండి, దేవుడు మనకు వాగ్దానము చేశాడు. వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగినవాడు కాబట్టి మనం బయలుదేరి వెళదాం పదండి అని చెప్పి దేవుడు చెప్పిన ప్రకారం చేశాడు. 7వ దినమున కోట గోడలు యేసు నామములో కూలిపోయాయి. స్తోత్రం చెప్పండి గట్టిగా. 7వ దినమున కోట గోడలు కూలిపోయాయి. ఎందుకు కూలాయి? విశ్వాసమును బట్టి కదా, నమ్మకమును బట్టి కదా, దేవుని మాటను నమ్మారు కాబట్టి, దేవుని మాట మీద విశ్వాసముంచారు గనుకనే. ఇదిగో ప్రియులారా, ఏమండి, కొంతమందిలో ఆ నమ్మకము, ఆ విశ్వాసము అనేటువంటిది ఉండదు. దేవుడు చేస్తాడులే అనే ఆలోచన చాలా మందిలో ఉండదండి. అవునా కాదా? ఉంటుందా? చెప్పరే. మనలో ఎంతమందికి విశ్వాసం అని చెప్పండి, చేతులు ఎత్తండి. దేవుడు నా పట్ల ఏదైనా చేయగలడు. ఒక పాట, భలే పాట ఉంది. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, బలపరచువాడవు, హెచ్చించువాడవు, నా పక్షము నడిపించువాడవు, ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకోలువు, ఏమైనా చేయగలవు, రత్నం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకోలువు. యేసయ్యా, యేసయ్యా, నీకే సాధ్యమో, యేసయ్యా, యేసయ్యా, నీకే సాధ్యమో. హల్లెలూయా. మొత్తం ఆయనకే సాధ్యం, ఏదైనా చేయగలడు. చూడండి ప్రియులారా, అంతటి ప్రాకారములు కూలిపోవడానికి కారణం దేవుడు చెప్పిన మాట నమ్మారు. ఈరోజు ఎవడు నమ్ముతాడు? ఈరోజు ఎవడు నమ్ముతాడు? పేరుకు విశ్వాసులే, కాకపోతే ఇదిగో ప్రియులారా, వ్యతిరేకంగా పిశాచులుగా మారిపోయి, పేరుకు మాత్రం విశ్వాసులం. పిశాచుల లెక్క పరిధి పిశాచులమే. హల్లెలూయా. పిశాచులు. కొంతమంది నైట్ కల్లోకి కూడా, పగలు చూస్తే నైట్ కల్లోకి వస్తారు. కారణం పిశాచి. అర్థం కాదు. ఇప్పుడు కొంతమంది భార్యల ప్రవర్తనను చూసి కొంతమంది ఇంటికి రావటం భర్తలు మానేస్తున్నారు. కారణం ఏంటో తెలుసా? ఈమె చర్చిలో మాత్రం విశ్వాస, ఇంటికాడ మాత్రం పిశాచి. పిశాచి. అర్థం కాల. తాగుబోతు భర్తను బట్టి, లేకపోతే ప్రియులారా, ఇదిగో వాడు తాగి ఇంటికొస్తే నన్ను బ్రతకనివ్వడని భార్య అక్కడక్కడ తలదాచుకుంటుంది. కొన్ని సందర్భాలు చూసాం. కారణం వీటెవడో పిశాచి. చూడండి ప్రియులారా, ఇదిగో దేవుని బిడ్డలు విశ్వాసులుగా ఉండవలసిన వారు పిశాచులుగా మారిపోయారు.
కారణం ఏంటంటే విశ్వాసము లేదు. హల్లెలూయా. దేవుని మీద నమ్మకం లేదు. దేవుడు ఏదైనా చేస్తాడు అన్నటువంటి అభిప్రాయము లేదు. ఒకరోజు దేవుని సేవకుడు విశ్వాసమును గురించి మాట్లాడుతూ ఉన్నాడట. ఇదిగో ఎదుడు ఆ విశ్వాసి వింటా ఉంది, బాగా శ్రద్ధగా వింటాను. నీకు ఆవగింజంత విశ్వాసం అంటే బైబిల్లో ఉంది కదా మాట. ఆవగింజంత విశ్వాసం ఉండి ప్రార్థించి ఆ కొండల్ని సముద్రంలో పడమంటే పడిపోద్దు అన్నాడంట. ఎవరో సేవకుడు. ఓయమ్మో అనుకోనేమా గబా 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 వెళ్ళి ఈ పైట్ చెంగు చక్క దోపి మోకరించింది. వాళ్ళింటెదిరే ఒక కొండ ఉందంట. ప్రార్థన చేస్తుంది. మధ్యలో కన్ను తెరుతుంది. పడతదా లేదా దొంగ మొక్కం దానే నువ్వెందుకు ప్రార్థన చేసేది మధ్యలో చెప్పు. ఎందుకు మధ్యలో కన్ను తెరిచి చూస్తాం. లాస్ట్కి ప్రార్థన ముగించి ఈ చెంగు ఎట దులిపి నేను అప్పుడే అనుకున్నాను. ఏమనుకున్నా పడదు అని. ఎట్లాంటి విశ్వాసాలు మన విశ్వాసాలు. కానీ ప్రియుల నేను త్వరగా 4 మాటలు చెప్తాను చూడండి. మనలో ఉండేటువంటి విశ్వాసాలు ఎలాంటి తెలుసా? చూడండి, వాక్యంలోనికి మనం వస్తే ఏమండి, వాక్యంలోనికి మనం వస్తే మార్కు సువార్త 6వ అధ్యాయం 5వ వచనం చదువుతారా? అందువలన కొద్దిమంది రోగుల మీద చేతులుంచి తప్ప మరి ఏ అద్భుతమును ఆయన వారి అవిశ్వాసమునకు, దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి అక్కడ హల్లెలూయా. ఏమండి, ఇక్కడ మనం ఒక మాట చూస్తాం. దేవుడు ఏ ప్రాంతమునకెళ్ళినా, ఏ పట్టణమునకెళ్ళినా, ఏ గ్రామమునకు వెళ్ళినా అక్కడ చాలా మంది జీవితాలలో అద్భుతాలు చేసేవాడు, గొప్ప కార్యాలు చేసేవాడు. ఏమండి, ఎన్నో విధములైన కార్యాలు చేసేవాడు. కానీ ఏమండి, ఇది ఇక్కడ ఒక ప్రాంతానికి వెళ్ళాడు ఆయన. ఆ ప్రాంతానికి వెళితే ఆ ప్రాంతములో ఉన్నటువంటి వారి జీవితములో ఎటువంటి అద్భుతమును, ఎటువంటి గొప్ప కార్యము చేయలేదట. కారణం ఏంటో తెలుసా? వారిలో ఏమి లేదు. విశ్వాసానికి బదులేముంది? అవిశ్వాసం. అవిశ్వాసము కలిగిన వారి జీవితములో ఎటువంటి అద్భుతమును, ఇదిగో ప్రియులారు, దేవుడు ఏమండి చేయడు. చేస్తాడా? అవిశ్వాసం అంటే ఏంటి? విశ్వాసానికి ఆపోజిట్ అవిశ్వాసము. ఇంకా మనం చూస్తే 9వ అదే మార్కు సువార్త 9:24 కూడా చదవండి. నమ్ముచున్నాను, అపనమ్మకముండకుండా దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు దేవుడు ఏమండి, దేవుడు
ఒక చిన్న బిడ్డ విషయంలో గొప్ప కార్యం చేయబోనుకోవటానికి తన తండ్రితో చెప్తున్నాడు, ఏమని? అయ్యా, నువ్వు నమ్ముచున్నావా అంటే నమ్ముచున్నానయ్యా అని చెప్పి మళ్ళా ఏమంటున్నాడు చూసావా? నాలో అపనమ్మకం లేకుండా. కొంతమంది బయటికి కనపడరు కానీ లోపల అపనమ్మకం. ఏదన్నా ఇచ్చేవరకు ఎత్తాడో లేదో అపనమ్మకం. ఏదన్నా పెట్టేవనుకో పెడతాడో లేదో నన్న నమ్మకం, అపనమ్మకం. అర్థం కాల? చాలా రకాలైన అపనమ్మకాలు. అందుకనే ఇక్కడ చూడండి, మత్తయి సువార్త 13లో కూడా అదే మాట అంటాడు. 13:58 వచ్చారనో చదవండి. వారి అవిశ్వాసమును బట్టి, వారి అవిశ్వాసమును బట్టి అక్కడ ఆయన అనేక అద్భుతములు చేయలే. అవిశ్వాసం అన్న చోట దేవుని కార్యాలు జరుగుతాయా? జరుగుతాయా? ఇప్పుడు మనకు కూడా ఎందుకు జరగట్లేదు తెలుసా? మళ్ళా ఎక్కువ ఉన్నదేంటి చెప్పరే? అవిశ్వాసం. ఏమండి? ఏముంది? అవిశ్వాసం. అవిశ్వాసం ఎక్కడ ఉంటుంది అక్కడ దేవుని కార్యం జరగదు. నువ్వు గింజుకున్నా, కింద పడి దొల్లాడినా, అర్థం కాల, తల్ల కింద గేలాడినా దేవుని కార్యము మాత్రం జరగదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అవిశ్వాసమున్న చోట ఈరోజు దైవ ప్రజలలో ఉండేటువంటి విశ్వాసము అనే పేరైతే ఉంది, కానీ ఆ విశ్వాసము ఎలాంటిదంటే అవిశ్వాసముతో కూడి. అందుకనే కొరింథీ పత్రికలు అంటాడు, విశ్వాసికి అవిశ్వాసికి పొంతేముంది? చెప్పరే, ఉందా? పొంతుందా? లేదు. అవిశ్వాసికి విశ్వాసికి పోలిక ఎక్కడిది? ఎక్కడుంది? విశ్వాసి ఏం చేస్తాడు? దేవుని మీదనే విశ్వాసం ఉంచుతాడు, దేవుని కార్యాల కొరకు ఎదురు చూస్తాడు. ఇదిగో దేవుడే అద్భుతం చేస్తాడా అని చెప్పి ఎదురు చూస్తా ఉంటాడు. అవిశ్వాసి ఏం చేస్తాడు? చెప్పండి. అవిశ్వాసి ఏం చేస్తాడు? ఓయ్ అబ్బా, ఇవన్నీ జరిగే పనులు కాదు, కానీ మన పని చెప్పండి, మన పని ఇది అవిశ్వాసం. ఒక్కొక్క మాట హెబ్రీ పత్రిక 3:12లో చూస్తే ఒక్క మాట చూడండి. హెబ్రీ పత్రిక 3:12. విడిచిపోవునట్టి విశ్వాసము లేని దృష్ట హృదయము మీలో ఎవని ఎందైన ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకొని 19 కూడా. కాగా అవిశ్వాసము చేతనే వారు ప్రవేశించలేకపోయిరని గ్రహించుచున్నాం. కొందరు పరమునకు దేవుని సన్నిధికి చేర్చబడలేకపోవడానికి కారణం అవిశ్వాసం. అర్థం కాల? అక్కడ ఏమన్నాడు 12వ వచనములో? సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము
మీలో ఎవరైందని ఉందేమో చూసుకోనండి, జాగ్రత్తగా. అదేం పర్లేదులేండి, ఉన్నా పర్లేదు, చెప్పరే, ఉన్నా పర్లేదు లేకపోయినా పర్లేదు. దేవుడు చెప్తున్నాడు, నీవు జాగ్రత్తగా చూసుకో. అవిశ్వాసం ఉందేమో, అవిశ్వాసము కలిగిన హృదయం ఉందేమో, జాగ్రత్తగా చూసుకో అని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు క్రైస్తవ సంఘాలలో, క్రైస్తవ బిడ్డలలో ఎక్కువ మంది ఎవరంటే అవిశ్వాసులే. ఏమండి, నామక వాస్తికి ప్రార్థనకి వెళ్ళా, వచ్చామా, ఆ కాసేపాడు కూర్చున్నామా, వచ్చామా. ఈ భక్తులే ఎక్కువ, కానీ విశ్వాసం కలిగిన భక్తులు లేనే లే. హల్లెలూయా. రెండవదిగా మనం చూస్తే ఏమండి, చూడండి ప్రియులారా, మత్తయి సువార్త 8:26 చదవండి. అందుకైన అల్ప విశ్వాసులారా, గద్దెంపగా దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. రెండో వాళ్ళు ఏ రకం వాళ్ళు? ఒకటి అవిశ్వాసులు, రెండవది అల్ప. అల్ప అంటే కొంచెం అటు కొంచెం ఇటు. పర్లేదులే అనుకుంటారు, అప్పుడే అమ్మో ఏమో. అల్ప విశ్వాసం. కారణం ఏంటి? ఇదిగో ప్రియులారా, యేసు ప్రభువారు సువార్త ప్రకటిస్తున్న దినాలలో సముద్రము అవతలున్నటువంటి ప్రాంతమునకు వెళుతున్నటువంటి సమయంలో నావ మధ్యలో, సముద్రపు మధ్యలోనికి వెళ్ళినప్పుడు గాలి తుఫాను వచ్చింది. గాలి తుఫాను వస్తే ప్రభువుని కేకలేయటం ప్రారంభించారు. ప్రభువుని, అయ్యో చచ్చిపోయేటట్టున్నాం బాబా, కాపాడండి, రక్షించండి అని చెప్పి ఏమండి కేకలు వేయటం ప్రారంభించారు. కేకలు వేయటం ప్రారంభిస్తే యేసు ప్రభు వారు లేచి, అల్ప విశ్వాసులారా. ఏముంది ఇప్పుడు? ఏముంది? అల్ప విశ్వాసం. ఒకటి అవిశ్వాసం ఒక్కటే ఉందనుకుంటే పర్లా. రెండవది కొంతమందిలో ఏముంటుంది? అల్ప విశ్వాసం. కొంచెం అటు ఉంటారు, కొంచెం ఇటు ఉంటారు. కొంత నమ్మకం ఉంటుంది, కొంత అపనమ్మకం ఉంటుంది. కొంతసేపు జరుగుతుంది అనుకుంటావు, కొంతసేపు జరగదనుకుంటావు. అల్ప విశ్వాసం. ఏ పనిలో చూసినా, ఏ కార్యములో చూసినా, ఏ కార్యక్రమములో చూసినా సరే అల్ప విశ్వాసమే. ఈ అల్ప విశ్వాసముని నిన్నేం చేస్తుందో తెలుసా? ఏమండి, చినుకు 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 గాలివానైనట్టు. అర్థం కాల? ఇంతకుముందు కొంతమంది ఇప్పుడు కూడా ఉంటారు, చీకటి ఎవరన్నా వెళ్తున్నారు అనుకో, భయం. ఒక కిలోమీటర్ దూరం చీకటి ఉందనుకో, మెల్లిగా అమ్మో ఏముంటుందో ఏముంటుంది, మధ్యలో ఎలిగి సరసరలాడింది అనుకో, ఏసు రక్తమే గుండికై జారి పొత్తి కడుపులోకి వచ్చేస్తారు. ఇదే కొంత అల్ప లాంటిదే. చిన్నగా ఏదన్నా స్టార్ట్ అయిందనుకో, దాని భయం. అల్ప విశ్వాసం ఏం లేదులే అనుకునేటువంటిది పోయి అల్ప విశ్వాసం. ఇలాంటి సందర్భాలు చాలా ఉన్నాయి బైబిల్ గ్రంథంలో. ప్రియులారా, ఏమండి, 6:30 అదే అధ్యాయం 6:30 మత్తయి సువార్త 6:30. నేడుండి
ఆ ఆ దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. అల్ప విశ్వాసులారా, గడ్డినే అంత అందంగా దేవుడు చేస్తే నీ నీ జీవితంలో ఎన్ని చేయగలడు దేవుడు? అయ్యా, నువ్వు ఉన్నావు నాకు, నీవు తప్ప నాకు సహాయకుడు లేడు, నీవు తప్ప నా జీవితం కార్యము జరిగించేవాడు లేడని దేవుని మీద నమ్మకం ఉంచవలసినది పోయి, ఇదిగో మనం ఏం చేస్తున్నాం? ఏమండి? అల్ప విశ్వాసం. మీకు ఒక మాట చెప్పాలి. రామగుండం సురేష్ అయ్య గారని ఆయన గారు మందిరం కడతా ఉన్నాడు. స్లాబ్ వేయాలి. స్లాబ్ వేయటానికి ₹1,00,000 డబ్బులు కావాలట. ఏం చేయాలి? ₹1 చెప్పండి. ₹1 లేదు. ₹1 లేకపోతే ప్రార్థన చేయటానికి మోకరిస్తే ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా, నీ ఏర్పాటు చొప్పున నువ్వు కట్టమన్నావు, కడుతున్నాను, స్లాబ్ వేయటానికి డబ్బులు ఇవ్వయ్యా అని ప్రార్థన చేస్తా ఉన్నాడట. ప్రియులారా, తెల్లారి ఉదయం లేచి 8-9 బయటకు వచ్చేలకు ఒక ఆయన వచ్చి కూర్చున్నాడు. చేతిలో ఒక కట్ట పట్టుకొని, ఎంతలా దిండు పట్టుకొని వచ్చి కూర్చున్నాడు. అయ్యా పాస్టర్ గారు, దేవుడు రాత్రి నన్ను దర్శించి నాతో మాట్లాడాడు, ₹1,00,000 నీకు ఇవ్వమన్నాడు అన్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. చూడండి, అంటే అల్ప విశ్వాసం ఉంటే ఏమైందో, ఎన్ని రోజులు కట్టాలో, ఏం చెయ్యాలో. మన మీటింగ్స్ విషయంలో, ఈ సంవత్సరం మీటింగ్స్ విషయంలో ఒక వ్యక్తి ఫోన్ చేశాడు. ఏంది, ఎలా జరుగుతున్నాయి, అన్ని మంచిగా జరుగుతున్నాయా, ఎలా ప్రారంభించి ఎలా ముగించాలనుకుంటున్నావు అంట. ఎలా ప్రారంభించి చెప్పండి. అంటే వాతావరణాలు, ఎండలో మరి ఎంత పరిస్థితులు ఇవన్నీ పెట్టుకుంటున్నావు కదా. అంటే కొంత సంభాషణ అయిన తర్వాత చాలా ఇబ్బంది. మీటింగ్స్ స్టార్ట్ చేసే సమయానికి ₹1 లేదు నా దగ్గర అని అంటే, మరి ఎలా ప్రారంభించి ఎలా ముగించాలనుకుంటున్నావు అన్నాడు. నేను అన్నాను, ఆత్మీయముగా ఆరంభించి మహిమతో ముగించాలనుకుంటున్నాను అన్న. దేవుని స్తోత్రం కలుగునుగా. అది మహిమకరంగా జరిగాయి. విశ్వాసముతో ప్రారంభిస్తే, ప్రియులారా, మనం లాస్ట్ ఇయర్ మీటింగులు అయిన తెల్లారి భయంకరమైన వర్షం కదా. చాలా మంది వర్షాలు వస్తాయి. మన మీటింగులు అయిందాక చొక్క గోడపడదు మన దగ్గర అన్న. దేవునికి స్తోత్రం కలుగునగాక. అది అల్ప విశ్వాసం. అమ్మో, ఏమైద్దో ఈ టెన్షన్తోనే సగం బలహీనతలు వచ్చో, లేకపోతే ఏదో ఒక భయం వచ్చో బలహీనతలో పడిపోతాం. గమనించండి, అల్ప విశ్వాసులు ఈరోజు సంఘములో దేవుని బిడ్డలుగా ఉంటున్నారు. మరొక మాటలో చూస్తే 14:31 కూడా అదే మత్తయి సువార్త 14:31. చేయి చాపి అల్ప విశ్వాసి, పేతురు విషయంలో సందేహం. ఇదే అల్ప విశ్వాసం అండి. దేవుడు నీటి మీద నడవమన్నాడు, నడుస్తున్నాడు. అమ్మో, నేను నీటి మీద నడుస్తున్నాను అనుకున్నాడు, మునిగిపోసాగి. వెంటనే ప్రభు పట్టుకొని అంటున్నాడు, ఓరి నాయన అల్ప విశ్వాసి అని చెప్పి మాట్లాడు. ఎందుకు సందేహపడతావు? దేవుడు జరిగిస్తాడని నమ్మలేవా? దేవుడిని జీవితంలో అద్భుతం చేస్తాడని నమ్మలేవా? అల్ప విశ్వాసిగా ఎందుకు ఉంటున్నావు అంటాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీరు ఇళ్ళకెళ్ళిన తర్వాత 16:8 కూడా ఇంకొక మాట ఉంది. అది మీరు ఇళ్ళకెళ్ళిన తర్వాత చదువుకోవచ్చు. 16:8 16వ అధ్యాయం 8వ వచనం. అల్ప విశ్వాసులారా,
ఆ చూడండి, అల్ప విశ్వాసం. సరే, మంచిది ప్రియులారా. ఆఖరికి నేను ఒక మాట చెప్తాను. మూడవదిగా భ్రష్ట విశ్వాసులు ఉన్నారు. భ్రష్టు పట్టిపోయిన విశ్వాసులు. ఇర్మియా పుస్తకంలో 3వ అధ్యాయం 21వ వచనములు అంటాడు. ఏమండి? ఇర్మియా పుస్తకం 3:14-22 తిరిగి రండి. 22వ వచనం. భ్రష్ట విశ్వాసులు అంటే ఎవరో చెప్పనా? భ్రష్టు పట్టిపోయిన వాళ్ళు. భ్రష్టు అంటే అట్టా ఎక్కడ ప్రార్థన జరుగుతానంటుంది మనం ఇంటికాడ, వీళ్ళే భ్రష్టులు. అర్థం కాలే వీళ్ళకి ఏది లెక్కజామ అవసరంలా. అక్కడ పాటలు పాడుతున్నారన్న ఇక్కడ కూర్చొని తీరిక మీద తారీఖేసుకుని కూర్చొని మాటలు చెప్పుకుంటుంటారే, వీళ్ళే భ్రష్ట విశ్వాసులు. ప్రార్థన జరుగుతుందన్నా భయం ఉండదు, ఇదిగో ప్రారంభించేశారన్నా భయం ఉండదు. దేవుని విషయములు ఏ భయం లేకుండా నిత్యంతగా చుట్టాలు వచ్చారా, భోజనాలు వండుకున్నామా, తిన్నామా, వాళ్ళతో కూర్చొని శుభ్రంగా. అర్థం కాల? వీళ్ళే భ్రష్ట విశ్వాసం. పెళ్ళిళ్ళు ఏమైనా జరుగుతున్నాయంటే ప్రార్థన వదిలిపెళ్ళి పెళ్ళిళ్ళకి వెళ్తారు చూడు, వాళ్ళే భ్రష్టులు. దేవుని కార్యాన్ని పక్కన పెట్టి మనష్టమైన కార్యాల వైపు మొగ్గు చూపుతూ తిరుగుతూ ఉంటారు చూసారా, వాళ్ళే నిజమైన చెప్పరా, వీళ్ళే భ్రష్ట విశ్వాసులు. వీళ్ళు ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటి. ఏమండి? బాగా అలిసిపోయే పాస్టర్ గారు, ఒళ్ళు నొప్పులుగా ఉన్నాయి పాస్టర్ గారు, కాలు కదపలేకుండా ఉన్న పాస్టర్ గారు, ఇవన్నీ సాకులు చెబుతారు చూసారా, వీళ్ళే భ్రష్టు. అర్థం కాల? హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. భ్రష్ట విశ్వాసం మూడవది. ఆఖరికి ఒక్క మాట ఉంది మత్తయి సువార్తలో ప్రియులారా, 8వ అధ్యాయం 10వ వచనం. ఒక్కటి చదవండి, ముగించేసుకుందాం. 8:10. ఆశ్చర్యపడి ఇజ్రాయేలీయులలోనైనను దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. కపెర్నహూమునకు ప్రభు వచ్చినప్పుడు అక్కడ ఒక శతాధిపతి వచ్చాడయ్యా, నా కుమార్తె దాసుడు పక్షవాయువు కలిగి పడి ఉన్నాడయ్యా, లేవలేకున్నాడు అనంటే ప్రభు అన్నాడు, పద వెళ్దాం అన్నాడు. అయ్యా నువ్వు రావద్దు, నువ్వు ఒక్క మాట చెప్తే చాలయ్యా, నా దాసుడు లెగుస్తాడు అని చెప్పాడు. అంటే వెంటనే ప్రభు అన్నాడు, వా ఎంత విశ్వాసం, ఎంత గొప్ప విశ్వాసం. ఒకటి అవిశ్వాసం, రెండవది అల్ప విశ్వాసం, మూడవది భ్రష్ట విశ్వాసం. వీటన్నిటిని మించిన విశ్వాసం ఏంటో తెలుసా? గొప్ప విశ్వాసం. దేవుడేదైనా చేయగలడు, ఆయన మాట చేతనే సమస్త కార్యములు చేయగలడని నమ్మగలిగితే అది గొప్ప విశ్వాసం. ఈ విశ్వాసం ఉన్న మనలో ఇది లేదు కానీ మిగతా 3 ఉన్నాయి అంటారా? ఇవి లేకపోతే ఏంటి పాస్టర్ గారు, మిగతా 3 ఉన్నాయి. ఏమున్నాయి? అల్ప విశ్వాసం ఉంది, అవిశ్వాసం ఉంది, భ్రష్ట విశ్వాసం ఉంది. గొప్ప విశ్వాసము నాకు లేదు, అది అవసరం లేదు అనుకునే వాళ్ళు చాలా మంది. హల్లెలూయా.
దేవుడిని జీవితంలో గొప్ప కార్యాలు చేయాలంటే ఆయన మాటను పంపించేయగలడు. యెషయా గ్రంథం 55వ అధ్యాయము 10వ వచనము 11వ వచనము చదివితే ఆయన మాట పంపగా అది నిష్ప్రయోజనముగా వెనక్కి రాదట. అర్థం కాల? అందుకని మనలో ఉండవలసిన విశ్వాసం ఏంటి? ఈరోజు భ్రష్ట విశ్వాసం కలిగి భ్రష్టు పట్టిపోయి ఉన్నావా? తీసివేయి. అల్ప విశ్వాసముతో కొంచెం విశ్వాసం, కొంచెం అల్పమైన ఆలోచన కలిగి ఉన్నావా? దాన్ని తీసేయి. ప్రియులారా, అవిశ్వాసంతో ఉన్నావా? దాన్ని తీసేయి. ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? నీలో ఒక గొప్ప విశ్వాసం కలిగి నీవు నడిపించబడితే నీ జీవితములో, నీ కుటుంబములో, నీ గ్రామములో అద్భుతాలు దేవుడు చేయగలుగుతాడు, చేసి చూపిస్తాడు. నీవు నీ కళ్ళారా చూడగలుగుతావు ఆయన చేసే అద్భుతాలు. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి హల్లెలూయా. అల్ప విశ్వాసం ఉంటే జరగవు, అవిశ్వాసం ఉంటే అద్భుతాలు జరగవు, భ్రష్ట విశ్వాసం ఉంటే మన జీవితాల్లో అద్భుతాలు జరగవు. గొప్ప విశ్వాసం ఉందా? నీవు గొప్ప విశ్వాసిగా ఉన్నావా? విశ్వాసము కలిగి ఉంటే నీ జీవితంలో దేవుడు ఇదిగో మందిరంలో ఏమండి చిన్న ప్రార్థన చేసి ఇంటికి వెళ్ళేసరికి నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాయి. ఈరోజు అది కావాలి, అది పొందుకోవాలి, అది కలిగి ఉండాలి. అది లేకపోతే నువ్వు ఎన్నాళ్ళు ప్రార్థన చేసినా, ఎన్నాళ్ళు వాక్యం విన్నా, ఎన్నాళ్ళు చప్పట్లు కొట్టి పాటలు పాడినా, ఇదిగో ప్రియులారా, వీటి వలన ప్రయోజనమేమీ లేనే లేదు గాక లేదు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. అందుకని అక్కడ హెబ్రీ పత్రికలు అన్నాడు, వారు అవిశ్వాసము చేతను అక్కడికి చేరల. ఎక్కడ ఉంటావు అక్కడ మాత్రం ఎందుకు? అవిశ్వాసులైన వారిని గురించి పాట ఒకటి ఉంది. అదే ఆ రోజు యేసయ్య ఉగ్రత రోజు, 7 ఏండ్ల శ్రమల రోజు, పాపులంతా ఏడ్చే రోజు. ఏమండి, వాళ్ళందరూ ప్రకటన గ్రంథంలో అంటాడు, ఇదిగో పరలోకమునకు ఎవరెవరైతే చేర్చబడరంటే దొంగలు, ద్రోహులు, వ్యభిచారుల, విశ్వాసులు, పిరికివారును, ఆడంగితనం కలిగిన వారు, వీళ్ళందరిలో కలిపి ఎవరిని అన్నాడు? అవిశ్వాసులు. అక్కడికి వెళ్ళరు. ఎక్కడ మాత్రం అటు ఇటు ఊక్కుంటూ నడటమే తప్ప, అక్కడికి ఇంటికి ఇక్కడికి రావటమే తప్ప, అక్కడికి మాత్రం ఎప్పటికీ వెళ్ళలేం. కారణం ఏంటి? మనలో ఉన్నదేంటి? గొప్ప విశ్వాసం కాదు, అల్ప విశ్వాసం, అవిశ్వాసం, భ్రష్ట విశ్వాసం. ఈ 3 తీసివేసుకొని ఈ రోజన్నా ఇకనైనా తీసివేసుకొని వాటన్నిటినీ మనలో నుండి ప్రక్కకు తీసివేసి ఒక గొప్ప విశ్వాసము కలిగిన వ్యక్తిగా, స్త్రీగా, పురుషునిగా నీవు ఉంటే నీ జీవితంలో గొప్ప కార్యాలు దేవుడు నిశ్చయంగా జరిగిస్తాడు. నిన్ను ఉన్నతమైన కృపలు నిలుపుతాడు. అట్టి కృప మనకు కలిగి ఉండడానికి మనమందరం గొప్ప విశ్వాసం కలిగి ముందుకు కొనసాగించ